సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురంలో సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలు, షడ్రుషోపేత సమ్మేళనం అని తెలియజేస్తున్నారు కవిగారు. బియ్యపు పిండి పాకమున బెల్లము నేతితో నువ్వు అరిసెలున్, నెయ్యితో చక్ర పొంగలి పునీతము మీగడ పెరుగు ఆవడల్, పొయ్యతో పిండి వంటలు అపూర్వపు షడ్రుచి గ్రామ ప్రాంతమున్, తీయటి జున్ను వెన్నలు సుదీవన పుణ్యపు ఉత్తరాయణ శయ్యపు పుణ్యమున్ మకర సంక్రమణంబున లక్ష్మీ దీవెనా, వీయపు వారి విందు కనువిందులు చిందు పసందు సందడై. సంక్రాంతి మహాపర్వదినాన నేతితో బెల్లపు పానకముతో నువ్వుల అరిసెలు, తీయటి మేగడ పెరుగుతో ఆవడలు, జున్ను వెన్న జంటి తేనెయలు, తీయటి చెరుకు రసములు, నేతి చక్ర పొంగలి, ఇవన్నీ కూడా రుచులు చూస్తూ చక్కగా వియ్యాల వారి విందు కనువిందులు చేస్తూ ఉంటే, గ్రామీణ ప్రాంతంలో కట్టె పొయ్యలపై చేసేటువంటి వంటలు ఇవన్నీ మధురానుభూతులు. మకర సంక్రమణ లక్ష్మి ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి రోజు అందరికీ అశేషమైనటువంటి దీవెనలు, కరుణ కటాక్ష వీక్షణములు మనకు అందజేస్తూ మనల్నందరినీ కూడా ఆశీర్వదిస్తుంది ఆ సంక్రాంతి మహాలక్ష్మి అని చెప్పని తెలియజేస్తున్నారు కవిగారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.